రేపే మనకి శ్రీ విశ్వావసునామ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ కదండి. ఉగాది పండుగ రోజున మనం ఎన్ని పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా కూడా ఉగాది పచ్చడి మాత్రం కంపల్సరీ చేసి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఉగాది పచ్చడిని శాస్త్రాల్లో నింబకుసుమ భక్షణం అని అంటారు. దీనిలో 6 రకాల రుచుల్ని మనం వేసి ఈ పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం కదా. పులుపుకి చింతపండుని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసి గుజ్జు తీసేసి పెట్టుకోవాలి. అలాగే వగరికి చిన్న మామిడి పిండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మూడో రుచి చేదుకేమో వేప పువ్వుని చక్కగా ఒలిచేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. అలాగే కారానికి మిరియాలు వేసుకోవాలన్నమాట. కారానికి అందరూ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం అని అంటారు, కానీ మిరియాల పొడే వేసుకోవాలట. 5వ రుచి ఉప్పుకేమో సైంధవ లవణాన్ని ఉపయోగించుకోవాలి. తీపికేమో కొత్త బెల్లాన్ని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి చక్కగా ఈ ప్రసాదం చిన్న తులసి దళాన్ని వేసి భగవంతుడికి నివేదించి అందరం కూడా స్వీకరించాలండి. అందరికీ ముందుగా విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.